కర్నూలు నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకమని, నగరాన్ని ఆదర్శంగా నిలిపేందుకు ప్రతి పౌరుడు తమ సహకారం అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన నగరపాలక కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు నగర ప్రజలు సహకరించి ఇకపై తడి, పొడి చెత్త వేరు చేసి కార్పొరేటర్ సిబ్బందికి అందించాలని కమిషనర్ కోరారు. బహిరంగ ప్రదేశాల్లో డ్రైనేజీ కాలువల్లో చెత్తా చెదారం వేయొద్దని సూచించారు. సాలిడ్ వేస్టేజ్ మేనేజ్మెంట్ను సమర్థవంతంగా అమలు నిర్వహించగలిగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకం లభిస్తుందన్నారు. తమ సిబ్బంది ఎంతలా కష్టపడుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రజల సహకారం లేకపోవడంతో కార్మికుల కష్టం వృధా అవుతుందని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సంపూర్ణ సహకారం అందిస్తే మార్పు సుస్పష్టంగా కనబడుతుందని అన్నారు. C&D వేస్టేజ్ నిర్వహణకు నూతన విధానం తీసుకువస్తున్నామని అన్నారు. పశువులను రహదారులపై వదిలితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పన్ను వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులందరూ ఇళ్లకు దరఖాస్తులు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్, సచివాలయ సిబ్బంది ప్రజలకు సేవలు అందించాల్సిందేనని, అందులో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఉద్యోగి తమ విధులను సక్రమంగా నిర్వహించాలని, సమన్వయంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని అన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను కర్నూలు పట్టణ నగర ప్రజలకు నా అప్పీల్ ఏంటంటే, మీ సహాయ సహకారాలతోనే పట్టణాన్ని మనం ఎంతవరకైనా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళచ్చు. దాంట్లో ముఖ్యమైన విషయము ఈ గత 10 రోజులుగా గమనించడం ఏంటంటే, శానిటేషన్ విషయంలో ఈ మా పారిశుద్ధ్య సిబ్బంది బాగా శ్రమ పడుతున్నా కూడా మనకు అనుకున్నంత ఫలితాలు రాకపోవడానికి కారణం ఏంటంటే, కొంచెం మన వైపు నుంచి కూడా మా శానిటేషన్ వైపు నుంచి చేయాల్సిన పనులు సక్రమంగా చేయడంతో పాటు ప్రజల యొక్క సహాయ సహకారాలు కూడా అవసరం ఉంది. దయచేసి ప్రజలందరూ కూడా లేటెస్ట్గా వచ్చినటువంటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ను మనం అమలు చేయడం కోసం, మంచి ర్యాంకును సాధించుకోవడం కోసం పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఈరోజు గ్రాంట్స్ మనకి ఇస్తున్నాయి. అంటే 15th ఫైనాన్స్ కమిషన్ కానీ, లేదా ఇతరత్ర ఏ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్స్ కానీ మన యొక్క ULB పెర్ఫార్మెన్స్ను, మన యొక్క పనితీరును బట్టి గ్రాంట్స్ శాంక్షన్ చేసే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి వాటి ద్వారా మనం ఫండ్స్ పొందడానికి మన పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంది. దాంట్లో భాగంగా మనం శానిటేషన్లో మనం మంచి ర్యాంక్ మెరుగుపరుచుకునేసి గ్రాంట్స్ రూపంలో కానీ, రొటీన్గా వచ్చే రెగ్యులర్ ఫండ్స్ రూపంలో కానీ మంచి ఫండ్స్ పొందడానికి మీరు తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి మీ ఇళ్లలో సపరేట్గా పెట్టుకొని మా సిబ్బంది వచ్చినప్పుడు మాత్రమే అందించడం. నెక్స్ట్, కాలువల్లో, వీధుల్లో అక్కడ ఇక్కడ చెత్త పడేయకపోవటం. ముఖ్యంగా ఈ గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్, అంటే ఎక్కడంటే అక్కడ చెత్త వేయడం ద్వారా వచ్చే సమస్యల్ని మీరు మీ సహకారంతో అవాయిడ్ చేసి సిబ్బందికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా 6.5 లక్షల జనాభా ఉన్నటువంటి కర్నూలు పట్టణంలో అందరూ రోడ్లపైన విదిలించుకుంటూ పోతూ ఉంటే దాన్ని మొత్తం క్లీన్ చేయడానికి లేదా ఏరుకొని ఒక చోట పెట్టడానికి 50,000 మంది అయినా తక్కువ అవుతారు. అలా కాకుండా ఒక డిసిప్లిన్డ్గా మనము ఒక పద్ధతిలో ఇంటింటికి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి వచ్చినటువంటి వెహికల్కి అందించడం, వారు ఆ వెహికల్స్ ద్వారా డంపింగ్ యార్డుకు చేయటం, అక్కడ డంపింగ్ యార్డ్లో కూడా పొడి చెత్తను సపరేట్ చేసి వివిధ మార్గాల ద్వారా రీసైక్లింగ్కు పంపించడం, తడి చెత్తను కంపోస్ట్గా మార్చడం, ఇలాంటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ను మనం అమలు చేయాలంటే మీ సహకారం అవసరం. కాబట్టి దయచేసి ఈ విషయంలో కోఆపరేట్ చేయవలసిందిగా మీ సహకారాన్ని అర్థిస్తున్నాను. అదేవిధంగా నగరాభివృద్ధి కోసం ప్రభుత్వము
ఎంతో కృషి చేస్తూ పన్నులు పెంచకుండా నగరాభివృద్ధిని కావాల్సినటువంటి ఫైనాన్షియల్ రీసోర్సెస్ని ఒడిసి పట్టుకొని నగరాభివృద్ధి చేయమని మాకు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఆ క్రమంలో ఎవ్వరికీ పన్నులు పెంచే పరిస్థితి లేకుండా మనం చేయాలంటే మీరు కట్టాల్సినటువంటి అన్ని పన్నులను సకాలంలో చెల్లించాల్సి ఉంది. ముఖ్యంగా ఇక్కడ బకాయిలు చూస్తే నియర్లీ 100 crores మనకు రావాల్సి ఉన్నాయి. కాబట్టి రకరకాల పన్నులు, ట్రేడ్ లైసెన్స్లు అయితేనేమి, ప్రాపర్టీ ట్యాక్స్లు, పాత అరీర్స్ కానీ కొత్తవి కానీ, నెక్స్ట్ షాప్ రూముల రెంట్లు కానీ, నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ని ఇప్పుడు డిస్ప్లే బోర్డ్స్ ఫీజులు అంటాం వాటిని కానీ, వాటి ద్వారా లేదా మార్కెట్ లీజులు ఇంకోటి వీటన్నిటి ద్వారా రావాల్సిన పన్నులన్నింటినీ మనం వసూలు చేసుకోగలిగితే ఈరోజు నగరాభివృద్ధి కోసం మనం ఎంతైనా ఖర్చు చేసుకునే అవకాశం ఉంది. దాని ద్వారా మనము మన యొక్క ఫైనాన్షియల్ హెల్త్ ఆఫ్ ది సిటీ ఇంప్రూవ్ అయితే ఖచ్చితంగా మన సోర్సెస్ కూడా పెరుగుతాయి. ఎలా అంటే సిబిల్ స్కోర్ బాగుంటే తక్కువ రేటుకు వడ్డీలు రావడంతో తక్కువ వడ్డీతో తక్కువ ఇంట్రెస్ట్తో మనకు లోన్లు ఇవ్వడానికి ఎలా ముందుకు వస్తారో ఆ రకంగా మనం ఫైనాన్షియల్ రెవెన్యూ ఆగ్మెంటేషన్ కోసం ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటిస్తూ మనము ఫండ్స్ను ట్యాప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి కోసం మీరైతే ట్యాక్సులు సకాలంలో అన్ని ట్యాక్సులు పే చేయాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ వాటర్ ట్యాక్సులు కూడా చాలా పేరుకుపోయినాయి, కోట్ల రూపాయల్లో రావాల్సింది, వాటిని కూడా పే చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంలో మీకు సౌకర్యాల విషయంగా మీకు అందించడానికి సిబ్బందిని అర్హం వెంటబడుతూ మీ సౌకర్యాలను ఇంప్రూవ్ చేయడానికి మీకు అందుబాటులో ఉండడానికి నేను మాటిస్తూ మీ సహకారాన్ని మీ డిసిప్లిన్ ద్వారా పన్నులు పే చేయడం ద్వారా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఎక్కడ చూసినా శానిటేషన్ బాగుండాలంటే ఈ కన్స్ట్రక్షన్ వేస్ట్ ఎక్కడ చూసినా డంప్ చేస్తున్నారు. మీరు ఎలాగో 500-1000 రూపాయలు ఒక లోడుకి ఇచ్చి చేస్తున్నారు. వాటిని రోడ్లో ఎక్కడ పడితే అక్కడ మీ దగ్గర నుంచి తీసి ఇంకో చోట, ఇంకో దగ్గర తీసి ఇంకో చోట వేస్తున్నారు. అలా కాకుండా ఒక సిస్టమ్ ఈ మధ్యనే స్టాండింగ్ కమిటీలో గౌరవ స్టాండింగ్ కమిటీ అప్రూవల్ తీసుకోవడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే మీ నుంచి ఇప్పుడు మీరు పే చేస్తున్నటువంటి 500 రూపాయల ట్రిప్కు మీరు మున్సిపల్ ఆఫీస్కు ఒక కాల్ చేయటం ద్వారా మీ నుంచి 500 రూపాయలు వసూలు చేసి దాన్ని మీకు ఉపయోగపడే లో లయింగ్ ఏరియాస్లో డంప్ చేయటం, అంటే ప్రాపర్గా డంప్ చేయటం. ఆ తర్వాత ఏంటంటే ఇంకొన్ని చోట్ల మనకు సిఎన్డి వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. దాని ద్వారా బ్రిక్స్ ఇలాంటి వాటిని డెవలప్ చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయం కూడా పట్టణ ప్రజలకే ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ సిఎన్డి వేస్ట్ మేనేజ్మెంట్కు మీరు తోడ్పడాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ పశువులు ఎక్కడ చూసినా రోడ్ల మీద వదిలేయటం ద్వారా ఒకటి పిల్లలను గాయపరచవచ్చు, పెద్దలను గాయపరచవచ్చు, ట్రాఫిక్ అంతరాయంగా తయారవుతున్నాయి, నెక్స్ట్ రోడ్లు పాడవుతున్నాయి, నెక్స్ట్ మీ పశువులకు కూడా సేఫ్టీ లేకుండా పోతుంది. కాబట్టి వాటికి ఒక సిస్టమ్ ఏంటంటే మీరు వాటిని రోడ్ల మీద వదలొద్దండి. అంతకు వదిలి పట్టణ ప్రజలకు ఇబ్బందికరంగా తయారైనటువంటి పశువులను ఒక చోట, అంటే ఇంతకు పాతకాలంలో బందల దొడ్డి అనేవాళ్ళు, అలా 3 days ఉంచడం జరుగుతుంది. ఆ 3 days లోపల మీరు పెనాల్టీ పే చేసి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఆ పెనాల్టీ పే చేసిన 3 రోజుల తర్వాత రాకపోతే ఆ పెనాల్టీ డబుల్ అవుతూ వస్తూ ఉంటుంది. అప్పటికి మించితే ఆ గోవులను సగౌరవంగా గోశాలకు తరలించడం జరుగుతుంది. కాబట్టి దీనికి మీరు ఇంత దూరం రాకూడదు, మీ పశువులు మీ దగ్గర ఉండాలా, మన పట్టణ రోడ్లు బాగుండాలా అని అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే దయచేసి పశువుల యజమానులు రోడ్ల మీద వదలొద్దండి. దీనికి పట్టణ ప్రజల అసౌకర్యానికి కారణం కావద్దు. దాంతోపాటు ప్రభుత్వం ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి పేదల కోసం ఉద్దేశించినటువంటి టిట్కో ఇండ్లు మంచి సౌకర్యాలతో కట్టడం జరిగింది. వాటిల్లో 300 చదరపు గజాలు ఉన్నటువంటి ఇండ్లನ್ನು ఇమ్మీడియట్గా హ్యాండ్ ఓవర్ చేయడానికి చాలా ఇండ్లు రెడీగా ఉంటున్నాయి. వాటిని మీరు ఆక్యుపై చేసుకుంటే మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఇప్పుడే 2 రోజులు ప్రొవైడ్ చేయాల్సిందని 3 రోజులు ప్రొవైడ్ చేయడానికి ఈరోజే లైట్లన్నీ కూడా వేయించడం జరిగింది. ఇంకా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. పట్టణ ప్రజలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని మీరు అక్కడికి వెళ్ళడం ద్వారా మీ సౌకర్యాలను మెరుగుపరుచుకోవడానికి మీరు ప్రభుత్వాన్ని అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు అన్ని సౌకర్యాలు కలిగిన ఆ ప్రాంతాన్ని యూజ్ చేసుకోవడం ద్వారా కోర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒత్తిడిని కూడా కొంచెం తగ్గించడం అవుతుంది. ఆ పక్కనే ఉన్నటువంటి
హంద్రీనివా హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ నుంచి కూడా వాటర్ ప్రొవైడ్ చేయడానికి, సఫిషియెంట్ వాటర్ ప్రొవైడ్ చేయడానికి నిన్ననే విజిట్ చేయడం జరిగింది. దాని ద్వారా కూడా ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా ఇక మీరు యూజ్ చేసుకోవాల్సినటువంటి అనేక సౌకర్యాల కోసము ఇక్కడ మార్నింగ్ 6 to ఈవినింగ్ 8 దాకా ఒక కంటిన్యూస్గా అందుబాటులో ఉండి మీ కంప్లైంట్ని తీసుకొని వాటిని నోట్ చేసుకొని సంబంధిత సిబ్బందికి అందించే విధంగా మీకు ఒక ఫోన్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడంటే సెక్షన్ హెడ్స్, కమిషనర్స్ వీరితోనే మాట్లాడడం జరుగుతోంది. మీరు ఒకవేళ వాళ్ళు లిఫ్ట్ చేయలేకపోవడం, మీటింగ్స్లో ఉండటం అలాంటి పరిస్థితి లేకుండా ఒక ల్యాండ్లైన్, ఒక మొబైల్ నెంబర్ ఉంచడం జరుగుతుంది. అది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ రకంగా మీకు అందరికీ అందుబాటులో ఉంచడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ పేరు మీద ఒక 24/7 ఎప్పుడు మీకు అందుబాటులో ఉండడానికైనా కూడా ఒక టీంను, ఒక 5 మంది శానిటేషన్, ఒక 5 మంది ఇంజనీరింగ్ సిబ్బందితో ఒక టీంని ఏర్పాటు చేయడం జరుగుతుంది. చెట్ల కొమ్మలు పడిపోవడంతో మొదలుకొని సడన్ రెయిన్స్ కానీ, ఇనండేషన్ కానీ ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా మీకు తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అన్ని రకాలుగా మీకు అందుబాటులో ఉంచడం కోసం, మీ సౌకర్యాల పెరుగుదల కోసం, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ ప్రజాప్రతినిధులు వారి యొక్క సూచనల మేరకు, వారి యొక్క విజ్ఞప్తి మేరకు 8 పార్కులు ఇప్పుడు కొత్తగా డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. పట్టణ ప్రజలు వారి ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో, ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో ఉంచడం కోసము ఆ పార్కులన్నింటినీ డెవలప్ చేయడం జరుగుతుంది. గౌరవ మంత్రివర్యులు భరత్ సారు వాటికి సంబంధించినటువంటి పూర్తిగా వాటి యొక్క ప్లాన్కి సంబంధించి పూర్తి నిర్దేశాలను ఇవ్వడం జరిగింది. వాటిని అనుసరించి ఇప్పుడే మనం విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, మిగిలిన 2 శాసనసభ్యులు దస్తగిరి గారు, మేడం చరిత గారు, వారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం అక్కడ కూడా 2 పార్కులు డెవలప్ చేయడం జరుగుతుంది. ఆ రకంగా పార్కుల డెవలప్మెంట్ ద్వారా మీకు మంచి సౌకర్యాలను కలిగజేయడంతో పాటు ఇతరత్రా అన్ని సౌకర్యాలకు మేము హామీ ఇస్తూ, దయచేసి మీరందరూ కూడా ఎవరైతే పాత్రికేయ మిత్రులు, ప్రజాప్రతినిధులు మీరు ఆశిస్తున్నటువంటి సౌకర్యాల కల్పనకు అనుకూలమైన పరిస్థితులు మాకు కల్పించడం కోసం మీరు కూడా డిసిప్లిన్ పాటిస్తూ మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను.